హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శివుడు నిజంగానే పుట్టాడా, లేక ఆయనకు అసలు జన్మే లేదా? మనందరికీ తెలిసిన దేవుడు శివుడు. కానీ ఆయన గురించి ఉన్న నిజాలు చాలా మందికి తెలియవు. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది శివుని జన్మ రహస్యాలు, మూడో కన్ను, శ్మశానం, శివలింగం, అసలు కథ ఏంటి. మనిషిలాగా పుట్టిన దేవుడు కాదు శివుడు. పురాణాల ప్రకారం శివుడు అజ అంటే జన్మ లేనివాడు. అంటే ఆయనకు మొదలు లేదు, చివర లేదు. ఆయన ఎప్పటి నుంచో ఉన్న శక్తి. ఇది ఒక సాధారణ కథ కాదు, ఇది విశ్వం యొక్క గొప్ప రహస్యం. ఒకసారి బ్రహ్మ, విష్ణు ఎవరు గొప్పవారు అని వాదించారు. అప్పుడు అకస్మాత్తుగా ఒక పెద్ద అగ్ని స్తంభం కనిపించింది. దానికి మొదలు చివర కనిపించలేదు. విష్ణువు క్రిందకి వెళ్ళాడు, బ్రహ్మ పైకి వెళ్ళాడు. కానీ ఎవరు ఆ స్తంభానికి అంతం కనుగోలేకపోయారు. ఆ అగ్ని స్తంభమే శివుడు. అర్థం ఏమిటి? శివుడు అంటే అనంత శక్తి, మన బుద్ధికి అందని శక్తి. శివుడికి ఉన్న మూడో కన్ను సాధారణం కాదు, అది జ్ఞానం, అవగాహన యొక్క చిహ్నం. మూడో కన్ను తెరుచుకున్నప్పుడు అజ్ఞానం, అహంకారం అన్నీ నాశనం అవుతాయి. ఇది మనకి చెప్పే విషయం. నిజాన్ని చూడాలంటే మనలోని అహంకారం పోవాలి. ఇతర దేవుళ్ళు స్వర్గంలో ఉంటారు, కానీ శివుడు శ్మశానంలో ఉంటాడు. ఎందుకు? శ్మశానం అంటే జీవితం యొక్క చివరి నిజం. ఇప్పుడు చెప్తున్న సందేశం: శరీరం తాత్కాలికం, జీవితం శాశ్వతం కాదు. అహంకారం, ఆస్తి ఇవన్నీ ఒకరోజు పోతాయి. శివలింగం గురించి చాలా అపోహలు ఉన్నాయి, కానీ అసలు అర్థం ఏమిటి? శివలింగం అంటే రూపం లేని శక్తి, అది సృష్టి యొక్క మూలం. శివుడు అంటే చైతన్యం ప్లస్ శక్తి అంటే శక్తి, కలయికే విశ్వం. ఇది మనకి చెప్పేది ప్రపంచం మొత్తం ఒకే శక్తి నుండి వచ్చింది. శివుడు ఒక దేవుడు మాత్రమే కాదు. మూడో కన్ను ఈజ్ ఈక్వల్ టు జ్ఞానం, శ్మశానం ఈజ్ ఈక్వల్ టు నిజం, శివలింగం ఈజ్ ఈక్వల్ టు అనంతం. అసలు రహస్యం ఏమిటంటే శివుడు బయట కాదు, మనలోనే ఉన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రహస్య వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎంతగా ఆశ్చర్యం కలిగిన విషయం ఏది కామెంట్లో చెప్పండి. ఓం నమః శివాయ.